హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యుంటే చూడడం మిస్ అవ్వకండి. ఆ తర్వాత ఇది చూడండి. లేదంటే మీకు అర్థం కాకపోవచ్చు. డెవిల్ మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత వసంత్‌కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పటి వరకు ఉన్న మూడ్ స్వింగ్స్ అన్నీ కొద్దిగా తగ్గుతాయి. ఎందుకు నెగెటివ్‌గా ఆలోచించడం? మళ్ళీ అలా ఏదైనా జరిగితే అప్పుడే కాన్సంట్రేషన్ చేయొచ్చు అని అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తాడు. ఇక్కడ ముంబైలో డెవిల్ రాబర్ట్ చెప్పిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి ఒక్కో పని తనకి కావలసినట్టు సీక్రెట్ గా చేస్తూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. బుజ్జమ్మ, ఇక్కడ నా వర్క్ అంతా అయిపోయింది. రేపే మన ప్రయాణం. నీకు ఓకే కదా? డెవిల్, మళ్ళీ ఒకసారి మా అమ్మ వాళ్ళని కలిసేసి రావటం అవదా? మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళని చూడ్డం ఎప్పుడవుతుందో అని బెంగగా అడుగుతుంది మాయ. లేదురా, ఇప్పుడైతే అవదు. నా మాట విను. అక్కడున్న ఇన్ఫార్మర్లు ఇప్పుడు లేరు. కానీ డాడ్ నెక్స్ట్ మూవ్ ఏంటో మనకి తెలిసే వరకు మనం రిస్క్ తీసుకోకూడదు. నా మాట విను అంటూ మెల్లిగా పక్కనే కూర్చుని బుజ్జగిస్తాడు. అయినా కూడా మాయ ఏం మాట్లాడకుండా డల్గా కూర్చునేసరికి, సరే, ఒక పని చేద్దాం. అరుణ్‌కి ఒక మొబైల్ ఇద్దాం. నువ్వు నా మొబైల్‌తో రోజు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. నా మొబైల్ ఎలాగా ఎవరు ట్రాక్ చేయలేరు కాబట్టి రిస్క్ కూడా ఉండదు. ఓకేనా? అనగానే, నిజమా? అంటుంది ఆనందంగా. హ్మ్. అంటూ ముద్దుగా ఆమె 2 బుగ్గలు లాగుతాడు. థాంక్ యూ డెవిల్. మ్వా! అంటూ సంతోషంగా చుట్టేస్తుంది మాయ. ఆమెకి చెప్పినట్టే రాబర్ట్‌కి కాల్ చేసి ప్రీతితో అరుణ్ కోసం ఒక ఫోన్ పంపించమని చెప్తాడు డెవిన్. అలాగే ముంబై నుండి స్టార్ట్ అవుతున్నాం అని చెప్పగానే రియా కూడా స్టార్ట్ అవ్వాలని నెక్స్ట్ డే వస్తుందని చెప్తాడు. నెక్స్ట్ డే అన్నట్టుగానే ఫ్లైట్‌కి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే టైంకి లగేజ్ పట్టుకొని మాయ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది రియా. ఏంటి మేడం, దారి తప్పి ఇక్కడికొచ్చినట్టున్నారు? చేతిలో బ్యాగ్‌తో రియాని చూసి వెటకారంగా అడుగుతాడు డెవిల్. "హో బావా! నువ్వెప్పుడూ ఇలా నన్ను ఏడిపిస్తూనే ఉంటావా?" అంటూ మాయా పక్కకి చేరిపోతుంది రియా. తనలో వచ్చిన మార్పుకి డెవిల్ కూడా చిన్నగా నవ్వుకుంటాడు. అప్పుడే లోపలికి వస్తూ కనిపిస్తాడు రాబర్ట్. రియాని డ్రాప్ చేయడానికి వచ్చాడని డెవిల్ కూడా నవ్వుతూ పలకరిస్తాడు. "ఏంటి, రెడీయేనా?" వచ్చి రాగానే మామూలుగా అడుగుతాడు రాబర్ట్. "హా రాబీ, అంతా సెట్. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాక నీకేం చేయాలో చెప్తాను. అతని నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకున్నాకే మనం కూడా నెక్స్ట్ మూవ్ ఉండాలి" అంటాడు డెవిల్. రాబర్ట్ అలాగే అంటూనే డెవిల్‌తో ఏదో ఒక విషయం చెప్పడానికి కష్టపడుతూ కంగారు పడుతున్నట్టు గమనిస్తాడు డెవిల్. "ఏమైంది? నాతో ఏమైనా చెప్పాలా?" రాబర్ట్‌నే సూటిగా చూస్తూ అడుగుతాడు. డెవిల్ అలా అడగ్గానే రాబర్ట్ చూపులు రియా మీదకి మళ్ళితే రియా కూడా మాయతో మాట్లాడుతూ వెంటనే రాబర్ట్‌నే చూస్తుంది. "ఏంటి?" అంటాడు మళ్ళీ డెవిల్. మాయ కూడా మాట్లాడడం ఆపేసి ఏంటి అన్నట్టు వాళ్ళిద్దరినే చూస్తుంది. "నన్ను ఇప్పుడే మీతో పాటు హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటోంది రియా" అంటాడు మెల్లిగా రాబర్ట్. డెవిల్‌కి అర్థం కాక, "ఏ విషయం గురించి?" అని అడుగుతాడు కనుబొమ్మలు ముడుస్తూ. "అది అదే అన్నయ్య, మా మా పెళ్లి గురించి" అనగానే మాయా డెవిల్ల కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవే అవుతాయి. నెక్స్ట్ సెకండ్ మాయ ముసిముసిగా నవ్వుకుంటే డెవిల్ ఎర్రని కళ్ళతో కొట్టేలాగా రియానే చూస్తాడు. "ఒసేయ్ తిక్కల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ టైంలో ఏమంటున్నావ్? ఇప్పుడు పెళ్లి కావాల్సొచ్చిందా నీకు?" కూర్చున్నవాడల్లా పైకి లేచి నిల్చుని కోపంగా అరుస్తూ ఉంటాడు డెవిల్. దెబ్బకి భయంతో మిగతా ముగ్గురు కూడా లేచి నిల్చుంటారు. "అది కాదు బావా" అంటూ తల కిందకి దించేసి మెల్లిగా నసుకుతూ చెప్తుంది రియా. "ఏది కాదు బావా, నీ" అని బూతులు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ, "ఏం అక్కర్లేదు. రాబర్ట్, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక దీని గురించి తీరిగ్గా ఆలోచిద్దాం" అంటాడు డెవిల్ గంభీరంగా. పాపం రియాని వదిలి వెళ్ళడం రాబర్ట్‌కి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళ సిట్యుయేషన్ గుర్తొచ్చి
ప్రియాని కళ్ళతోనే బ్రతిమాలుతూ ఎయిర్‌పోర్ట్ వరకు వస్తాను భయ్యా అంటాడు మెల్లిగా. వాళ్ళిద్దరి ఎక్స్‌ప్రెషన్స్ మాయ చూసి చిన్నగా నవ్వుతూ, డెవిల్ 2 నిమిషాలు అంటూ పక్కకు రమ్మని సైగ చేస్తుంది. ఫ్లైట్‌కి ఎంతో టైం లేకపోవడంతో అసహనంగా మాయ వైపు చూస్తూనే పక్క రూమ్‌లోకి వెళ్తాడు డెవిల్. డోర్ క్లోజ్ అవగానే ఇక్కడ రాబర్ట్ ప్రియా దగ్గరికి చేరిపోయి ఏడుపు మొహం పెట్టి ఆమెని హత్తుకుని బుజ్జగిస్తూ ఉంటే లోపల మాయ డెవిల్‌తో, అదేంటి డెవిల్ అలా హార్ష్‌గా అరుస్తావ్ అంటుంది. ఏంటి అంటాడు మళ్ళీ గంభీరంగా డెవిల్. వెంటనే దగ్గరికి వెళ్లి మెల్లిగా హత్తుకొని, అది కాదు డెవిల్, వాళ్ళిద్దరు ఇప్పుడు లవర్స్ కదా, పాపం దూరంగా ఉండలేక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు దూరం చేయాలి? వీలైతే ఇంకా హెల్ప్ చేయాలి కానీ ప్లీజ్, నా బుజ్జి బుల్లెట్ లాంటి డెవిల్వి కదూ, ఆలోచించు అంటుంటే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది డెవిల్కి. కష్టంగా ఆపుకుంటూ, వాళ్ళకి నీ సపోర్టా ఇప్పుడు? ముందు నువ్వు వెళ్ళి ఆ రాబీని లోపలికి పంపించు, పర్సనల్ గా మాట్లాడతాను అంటూ మాయని దూరం జరిపేస్తాడు. "హ్మ్" అని మూతి తిప్పుకుంటూ డేవిడ్ డోర్ ఓపెన్ చేస్తే ఆ సౌండ్ కి రాబర్ట్ వాళ్ళు కూడా దూరం జరుగుతారు. ఇంకేముంది, రాబర్ట్ డెవిల్ దగ్గరికి వెళ్ళడం, డెవిల్ ని మెల్లిగా కాకా పట్టడం, ఇంకా డెవిల్ కూడా గట్టిగా ఉండలేక ఒప్పేసుకోవడం, వాళ్ళతో రాబర్ట్ కూడా హైదరాబాద్ స్టార్ట్ అవ్వడం, అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతాయి. అంటే ఫాస్ట్ గా ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు, ఫ్లైట్ కి ఎక్కువ టైం లేదు కదా అందుకని. కానీ హైదరాబాద్ లో దిగిన వెంటనే వసంత్ దగ్గరికి తిన్నగా వెళ్లి ఏం చేయాలో ఎలా చెప్పాలో కూడా చెప్తాడు డెవిల్. అలాగే అంటూ రాబర్ట్, రియా ఇద్దరు డైరెక్ట్ గా వసంత్ ఆఫీస్కే వెళ్తే డెవిల్, మాయా మాత్రం ఇంటికి వెళ్ళిపోతారు. వసంత్ వర్క్ లో ఉండగా డోర్ నాక్ చేస్తారు బయట నుండి. కమిన్ అంటాడు వసంత్. లోపలికి వచ్చేసరికి రాబర్ట్, నువ్వేంటిక్కడ అంటూ షాక్ అవుతాడు వసంత్. ఇప్పుడు రాబర్ట్, వసంత్ బయట ఎక్కువగా కలుసుకోరు. కానీ ఇప్పుడు వసంత్ ఆఫీస్కే డైరెక్ట్ గా రాబర్ట్ వచ్చేసరికి షాక్ అవుతాడు. అప్పుడే రాబర్ట్ వెనక దాక్కున్న రియా టెన్షన్ గా రాబర్ట్ పక్కకొచ్చి నిల్చుని అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇద్దరిని అలా చూసి వసంత్ ముందు షాక్ అయినా విషయం అర్థం అవగానే అతని కళ్ళు కోపంగా మారిపోతాయి. అతనికి తెలియకుండా అసలు ఎలా జరిగిందా అని కోపంగా, రియా ముందా చెయ్యొదులు అని రూమంతా దద్దరిల్లేలా అరుస్తాడు వసంత్. అంతే, ఆ అరుపుకి రియా ఒక్కసారిగా ఉలికిపడి రాబర్ట్ చేతిని ఇంకా గట్టిగా బలంగా పట్టుకుంటుంది. రాబర్ట్ కూడా ఆమె చేతి మీద అతని చేతిని వేసి, బేబీ ఏం కాదు, కూల్ అంటాడు మెల్లిగా. రాబీ, ఏంటిది, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? గట్టిగా అరుస్తాడు మళ్ళీ వసంత్. నాని, అన్ని చెప్తాను, ముందు ఆ షౌటింగ్ ఆపండి, ఇవన్నీ ఆఫీస్లో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా అంటూ కావాలనే హింట్ ఇస్తాడు. పాపం ఆ మాటకి దెబ్బతిన్న పులిలా చూస్తూ కామ్ అయిపోయి విసుగ్గా వాళ్ళనే చూస్తూ అతని రాయల్ చైర్ లో కూలబడతాడు వసంత్. అలా చూడగానే రాబర్ట్ మొహంపై చిన్న నవ్వు, కానీ అది బయటికి కనబడనివ్వలేదు. కారణం, అతనిప్పుడు ఏం చేసినా కూడా ఆ రూంలోనే ఆల్రెడీ రికార్డులో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో కనబడుతుంది అని అతనికి బాగా తెలుసు. చెప్తారా లేదా? 2 క్షణాలు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సైలెంట్ గా ఉన్నా కోపాన్ని అణుచుకోలేక మళ్ళీ గట్టిగా అడుగుతాడు వసంత్. నాని, మేము లవ్ చేసుకుంటున్నాం అంటాడు మెల్లిగా రాబర్ట్. అది తెలుస్తూనే ఉంది, కానీ ఎప్పటినుంచి అనేదే నా ప్రశ్న. తనకు తెలియకుండా ఇంకా ఏమేం జరుగుతున్నాయో అన్న అసహనంతో అడుగుతూ ఉంటాడు వసంత్. రియా నా జూనియర్ నే నాని, మేం కాలేజ్ టైం తర్వాత నుండే ఫ్రెండ్స్. ఆ తర్వాత మా మధ్య గ్యాప్ వచ్చింది కానీ మొన్న ఊర్లో కలిసిన తర్వాత అంటూ గ్యాప్ ఇస్తే, ఆ కలిసిన తర్వాత నువ్వు పులిహార కలిపావు, అది ప్రసాదం అనుకుంటోంది అంతేనా అని రాబర్ట్తో దురుసుగా అంటూ ప్రియను చూసి, అయినా నువ్వేంటే, నీకు అజ్జుతో పెళ్లి చేస్తా అని చెప్పాను కదా, మళ్ళీ ఈ ఫీఫీ పనులేంటి అని ఆ మాత్రం ఆగలేకపోతున్నావా
అని గట్టిగా ఉరిమేసరికి అతని మాటల్లో ద్వందార్థాలకి రాబర్ట్, ప్రియా ఇద్దరికి కోపం పెరిగిపోతుంది. ఒక మనిషి మీద మనకి అభిమానము, ప్రేమో, గౌరవమో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎన్ని మాటలన్నా కంట్రోల్ చేసుకుని వాళ్ళ కోసమే భరిస్తాం. కానీ అవతలి వాళ్ళే మన శత్రువులు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ మాటలకి బదులు చెప్పకుండా కంట్రోల్లో ఉండడం చాలా కష్టం. అందుకే రాబర్ట్ కోపాన్ని అణుచుకుంటూ చేతి పిడికిళ్ళు బిగిస్తాడు. కానీ రియా ఏమైనా తక్కువ తిందా? అందుకే అప్పటి వరకు వాళ్ళ బావ చెప్పిన మాటలకి కాసేపు ఆగినా ఇంకా ఆగలేక, మావయ్య, మాటలు తిన్నగా రానివ్వు. ఏంటి ఊరుకుంటున్నా కదా అని ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? అవును, రాబర్ట్ నా సీనియర్, నాకు నచ్చాడు, పెళ్లి కూడా చేసుకుంటా. అయితే ఏంటి? చాలా రెక్లెస్ గా అడుగుతుంది మన మొండిఘటం. వసంత్ ఆశ్చర్యపోయినా చిన్నప్పటి నుంచి రియా మొండితనం కోసం తెలిసిందే కావడంతో, నువ్వు నోర్మోయ్, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే బిహేవ్ చెయ్యు, అలాగే మాట్లాడు, అంతేగాని అంతా నీకే తెలిసినట్టు అంటూ కోపంగా రాబర్ట్ని చూస్తూ, ఏదేదో ఊహించేసుకుని ఎవరిని పడితే వారిని ఈజీగా నమ్మేయటం కాదు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారా అని విని అర్థం చేసుకోవాలి అంటూ క్లాస్ పీకటం స్టార్ట్ చేస్తాడు. అయిపోయిందా నీ సూక్తి ముక్తావని? నేనేం చిన్నపిల్లని కాదు మావయ్య, అన్నీ తెలిసే చేస్తున్నాను అంటూ అప్పటికే వసంత మాటలకి లోలోపల బాధపడుతూ రియా చేతిని వదిలేసిన రాబర్ట్ చేతిని రియానే వెళ్లి గట్టిగా వేళ్లలో బిగిస్తూ, బావని పెళ్లి చేసుకోవాలి అన్న మాట నిజమే, కానీ ఇప్పుడు బావకి పెళ్ళైపోయిందిగా, తను ఆ మాయానే లవ్ చేస్తున్నాడు. నువ్వేం చేసినా బావ మళ్ళీ నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. పైగా రాబర్ట్‌కి నేనంటే చాలా ఇష్టం. నా సీనియర్. తన గురించి నాకు మొత్తం తెలుసు. అందుకే అంటూ రాబర్ట్‌ని చూస్తూ చిన్నగా ప్రేమగా నవ్వి, నేను రాబర్ట్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తనేమో మా పెదనాన్న పర్మిషన్ ఉండాలి అంటూ పిచ్చోడిలా నీ దగ్గరికి పట్టుకొచ్చాడు. ఇప్పటికైనా తెలిసిందా నీకు ఎవరు ఎలాంటివారో? మావయ్యకి నువ్వేమీ అంత ఇష్టం కాదులే. జస్ట్ నిన్ను ఆయన బిజినెస్ లోకి వాడుకుంటున్నాడు అంతే. నా మాట విని ఇవన్నీ వదిలేసొచ్చేయి బేబీ. మనం హాయిగా ఫారెన్ లో సెటిల్ అవుదాం. లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం బేబీ అంటూ కావాలనే వసంత్ ముందే రాబర్ట్ కి చీక్ కిస్ ఇచ్చేస్తుంది రియా పాప. రాబర్ట్ కి వసంత్ కోసం అన్నీ తెలిసినా మళ్ళీ ఫీల్ అవుతున్నాడని రియాకి అర్థమయ్యే బాధ పోగొట్టాలని అలా చేస్తుంది. పాపం వసంతికి మాత్రం కళ్ళల్లో గుడ్లు బయటికి పొడుచుకొస్తాయి. ఇద్దరి ఆడపిల్లల వల్ల సంతమామ ఫేట్ మొత్తం మారిపోయింది. నీ గూడు చెదిరిందా, నీ గుండె పగిలిందా, ఓ చిట్టి సంతమామ, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ముద్దు పెట్టగానే వసంత్ మొహాన్ని చూస్తుంటే ఈ పాట బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది రాబర్ట్ కి. రాబర్ట్ చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటే ఇంకాస్త బీపీ పెరిగిపోయి, రియా అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు వసంత్. ఏంటి మావయ్య, ఎందుకు అంతలా అరుస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? చెప్పాలంటే నేనే తనకి ఫస్ట్ ప్రపోజ్ చేశాను. అప్పుడు రాబర్ట్ ఏమన్నాడో తెలుసా అసలు? మా నాని అంటే నాకు చాలా ఇష్టం. తను ఏది చెప్తే నేను అదే చేస్తాను. ఇప్పటి వరకు అలాగే చేశాను. ఇకపై కూడా నేను అలాగే చేస్తాను. ఒకవేళ మన లవ్‌ని మా నాని ఒప్పుకోకపోతే నేను కూడా ఒప్పుకోలేను అన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? రాబర్ట్‌కి మీరంటే ఎంత ఇష్టమో తను చెప్తుంటే మీరు మాత్రం తనని అవమానిస్తున్నారు కదా! అంటూ రాబర్ట్ వైపు తిరిగి, ఇందుకే చెప్తున్నా, మనకిదంతా వద్దు బేబీ. నా మాట విను. నిజంగా నీ మీద అంత ఇష్టం ఉంటే సొంత మేనకోడల్ని కదా నన్నిచ్చి పెళ్లి చేయడానికి మావయ్యకి ఏంటంట అంత ఇబ్బంది? నేనన్నట్టు నిన్ను కేవలం బిజినెస్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. అంతే కదా మావయ్య? అందుకే కదా మా పెళ్లికి మీరు ఒప్పుకోవట్లేదు అంటూ కావాలనే రెచ్చగొడుతూ మెలిక పెడుతుంది రియా. పాపం వసంత్ కి టెన్షన్ వచ్చేస్తుంది. అసలుకే ఇప్పటికే బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. ఈ టైంలో రాబర్ట్ కూడా అతన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏమీ చేయలేని పరిస్థితి. ఎలాగా అజ్జు ఆ మాయ పిల్లని వదిలేటట్టు లేడు. రియా కూడా రాబర్ట్ ని ఇష్టపడుతోంది.
ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అని చివరి ప్రయత్నంగా వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి. అయితే నీకు రాబర్ట్ గురించి అంతా తెలుసంటావు, అంతేనా? అంటూ సూటిగా అడుగుతాడు వసంత్. అయితే ఒప్పుకుంటాడు, లేదంటే గట్టిగా అరిచి వద్దు అంటాడు అనుకున్నారు రియా, రాబర్ట్ ఇద్దరు. కానీ నీకు రాబర్ట్ గురించి అంతా తెలుసా అని ఎందుకలా డబుల్ మీనింగ్ తో అడుగుతున్నాడో వాళ్ళిద్దరికీ అర్థం కాక ఒకరి మొహాన్ని ఒకరు చూసుకుంటారు. అయినా కూడా భయపడకుండా రియా మాత్రం అవును, నాకు రాబర్ట్ గురించి అంతా తెలుసు అంటుంది చాలా కాన్ఫిడెంట్ గా. అచ్చా, వాడికి లేని అలవాటు లేదు. డ్రింక్స్, డ్రింకింగ్, డ్రగ్స్ అన్ని అలవాట్లు ఉన్నాయి. అమ్మాయిల సంగతి మాత్రం రాబర్ట్నే చెప్పాలి అంటూ కన్నింగా నవ్వుతూ రాబర్ట్ వైపే చూస్తాడు వసంత్. నాని అని బాధగా గట్టిగా అరుస్తాడు రాబర్ట్. నిజమే కదా రవి, ఎందుకు అంతలా అరుస్తున్నావు? తనకు కూడా ఎప్పటికైనా అవన్నీ తెలియాలి కదా. నిజంగా నేను అంతలా ఇష్టపడితే నీలో ఉన్న మైనస్ పాయింట్స్ ని, నీ బ్యాడ్ హ్యాబిట్స్ ని, నువ్వు చేసే బిజినెస్ లని అన్నిటినీ కూడా తను యాక్సెప్ట్ చేయాలి కదా. అందుకే అడుగుతున్నాను అంటూ రియాని చూసేసరికి రియా నిజంగానే షాక్ అవుతూ రాబర్ట్ ని కాస్త భయంగా చూస్తుంది. అమ్మయ్యా, ఈ పిచ్చిదానికి నేను అనుకున్నట్టు ఇవేం తెలియవు, ఇప్పుడేం చేస్తుందో చూస్తాను అని మనసులోనే నవ్వుతూ చూస్తూ ఉంటాడు వసంత్. లేదు రియా, నాకు డ్రింక్స్, డ్రగ్స్ అలవాటు అన్న మాట నిజమే, కానీ నా లైఫ్ లో అమ్మాయి అంటే మాత్రం నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నీ మీద ప్రామిస్ అంటూ సీరియస్ గానే గొంతు దగ్గర 2 ఫింగర్స్ పెట్టి ప్రామిస్ చేస్తూ అమాయకంగా చెబుతుంటాడు రాబర్ట్. ఒక్క క్షణం ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా మళ్ళీ వెంటనే పర్లేదు మావయ్య, నేను తనని నిజంగా లవ్ చేస్తున్నా. సో మీరన్నట్టు అతనిలో ప్లస్లు మైనస్లు అన్నిటినీ ఇష్టపడాలి. రాబట్టి నేను మార్చుకోగలను. నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఎలాగా వేరే అమ్మాయిని చూడడు అని తెలుసు. అందుకే ఇంకా డ్రగ్స్ అంటావా, కొన్ని రోజుల్లో మానేస్తాడని అనుకుంటున్నా. అవునా రాబర్ట్ అంటూ కళ్ళతోనే ఉరిమి చూస్తూ అడుగుతూ ఉంటే, అమ్మో, రియా అప్పుడే రాబర్ట్ ని తన గ్రిప్ లో పెట్టేస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తాడు వసంత్. లేదు రియా, ఈ మినిట్ నుండే నేను డ్రగ్స్ ముట్టను. నీ మీద ప్రామిస్ అంటాడు చేతులు పట్టుకొని. నా మీద కాదు, నీకెంతో ఇష్టమైన మీ నాని మీదే ప్రామిస్ చెయ్యు అంటుంది చిన్నగా నవ్వి వసంత్ని చూపిస్తూ. అలా నవ్వగానే రాబర్ట్ మనసు తేలిక పడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ తన మీదకే పెట్టారా అని షాక్ అయ్యి వసంత్ చూసేలోపే, నాని మీద ప్రామిస్, నేను మళ్ళీ లైఫ్ లో డ్రగ్స్ ముట్టను. నువ్వు వద్దు అంటే డ్రింక్ కూడా మానేస్తా మెల్లిగా అంటాడు. పర్లేదులే, నేను కూడా అప్పుడప్పుడు పార్టీస్ లో డ్రింక్ చేస్తాగా. నువ్వు తెలిసి ఒప్పుకున్నప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేయాలిగా. గుడ్ బాయ్ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, ఇప్పుడు నీకు ఓకే అయినట్టే కదా మావయ్య. నువ్వే మా మమ్మీ డాడీని ఒప్పించి దగ్గరుండి మా పెళ్లి చేయాలి. దా రాబర్ట్, నిన్ను మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. మావయ్య చూసుకుంటాడు ఇంకా మిగతాదంతా అంటూ క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏదో కుక్క పిల్లని పట్టుకుపోయినట్టు రాబర్ట్ ని లాక్కుంటూ బయటికి తీసుకెళ్లిపోతుంది రియా. బుర్ర మొత్తం తిరుగుతూ ఉంటే తల పట్టుకుని కుర్చీలో కూలబడతాడు వసంత్. అక్కడ జరిగిందంతా చూస్తూ రియా మాటలు వింటూ ఇంట్లోంచే నవ్వుకుంటూ ఉంటాడు డెవిల్. ఎంతైనా వాళ్ళ ఆఫీసే కదా, కెమెరాలో చూడడం ఎంతసేపు. కానీ అప్పుడు కూడా వసంత్ మాటలతో రాబర్ట్ ఫీల్ అయ్యాడని డెవిల్ కి అర్థమవుతుంది. తర్వాత ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకుని ఇంకా కెమెరా క్లోజ్ చేసేస్తాడు. కానీ వసంత్ మాత్రం జరిగిన దాన్ని ఈజీగా మర్చిపోలేక, ఇన్నాళ్ళు ఆ రాబర్ట్ గాడిని ఎలాగోలా మేనేజ్ చేశాను. అమ్మాయిల పక్క కూడా వెళ్లకుండా ఆపింది కూడా ఇందుకే. కానీ ఈ రియా, ఛ, అసలు పెళ్లి పెటాకులు అవ్వకుండా చూసుకుని వాడి లైఫ్ అంతా నా బిజినెస్ తోనే నా కోసమే గడిపేయాలి అనుకున్నాను. ఇప్పుడు చూస్తే రియా ఇలా చేస్తోంది. ఏదైనా వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ వీరేంద్ర ఏం చేస్తున్నాడు? కనీసం కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేక వదిలేశాడా అని ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ రోజు ఊర్లో రాబర్ట్ గురించి అంతా చెప్పడం గుర్తొచ్చి
లేదంటే ఆస్తంతా రాబర్ట్ పేరు మీద ఉందని చెప్పా కాబట్టి అసలు ఇదంతా వాడి ప్లానా అనుకుంటూ అలాగే చైర్లో కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోతాడు వసంత్. వసంత్ వాళ్ళ ఆఫీస్ నుండి బయటికి రాగానే రియా, రాబర్ట్ కారులో మళ్ళీ ఇద్దరు స్టార్ట్ అవుతారు. క్యాబ్ బుక్ చేసుకుంటారు. ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే వెనక రియా, రాబర్ట్ ఇద్దరు కూర్చుంటారు. హైదరాబాద్ లో దిగిన వెంటనే వసంత్ దగ్గరికి వెళ్లి చెప్పమని డెవిల్ చెప్పినప్పటి నుండే రాబర్ట్ మొహం డల్ అయిపోతుంది. అదంతా రియాకి తెలుస్తూనే ఉంటుంది. అందుకే అక్కడ రాబర్ట్ మాట్లాడలేడు అని తెలిసే డెవిల్ చెప్పినవన్నీ లోపల కొంచెం భయంగానే ఉన్నా చక్కగా ఎగ్జిక్యూట్ చేసేసింది. అయినా కూడా వసంత్ అక్కడ మాట్లాడిన మాటలకి రాబర్ట్ ఫీల్ అవుతున్నాడని రియా అక్కడే చూసేస్తుంది. అందుకే ఇప్పుడు కారులో కూర్చున్న వెంటనే అతని మూడ్ ఎలా అయినా మార్చాలని కావాలనే చేతిని గట్టిగా కలుచుకుపోయి, నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు రూడ్ గా బిహేవ్ చేస్తావా బేబీ అంటుంది అలకగా కాస్త మొహం పెట్టి. చిచ్చి, లేదు బేబీ, అలా ఏం కాదు. లైట్ గా తీసుకుంటే బాగానే ఉంటాను, లేదంటే మత్తుగా పడుకుంటా అంతే అంటాడు. కానీ ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుని గన్తో ఎంతో మందిని షూట్ చేసిన వాళ్ళ లిస్ట్ హండ్రెడ్స్ దాటిందా అని మనసులో మాత్రం టెన్షన్ గా లెక్కలేసుకుంటూ ఉంటాడు. కానీ అవన్నీ వసంత్ ప్రోద్బలంతోనే అన్నది అతనికి మాత్రమే తెలుసు. అయినా ప్రామిస్ చేశా కదా బేబీ, ఇంకా డ్రగ్స్ ముట్టను అంటాడు దగ్గరికి జరిగి. నిజమే కదా, నమ్మొచ్చు కదా. అయినా నాకు ముందే చెప్పాలి కదా నువ్వు. అలా మావయ్య చెప్తే గాని నీకోసం తెలియకపోతే నాకు ఆ మినిట్ ఎలా అనిపించిందో తెలుసా? బాధగా అనేసరికి నిజంగానే రాబర్ట్‌కి చెప్పకుండా తప్పు చేశా అనిపిస్తుంది. అయినా కూడా తనని ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసిన రియా మీద ఇంకాస్త ప్రేమ పెరిగిపోతుంది. ఇదే లాస్ట్. ఇంకా నీకు నాకు మధ్య సీక్రెట్స్ అనేవే ఉండవు. ఐ ప్రామిస్ యూ అంటూ ప్రేమగా నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మీ ఇంటికేగా అంటాడు రాబర్ట్. లేదు, బావకి సపరేట్ గా విల్లా ఉంది, అక్కడికి అంటూ అడ్రస్ చెప్తూ ఉంటుంది. అది ఆల్రెడీ రాబర్ట్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకు అంటాడు అర్థం కాక. ఇంటికి వెళ్ళేటప్పుడు బావ కూడా మనతో పాటు వస్తా అన్నాడు. ఎందుకో మరి, అందాక ఇక్కడే ఉండమన్నాడు. మాయ, బాబా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మనం కూడా ఫ్రెష్ అయిపోదాం అంటూ ఇద్దరు డెవిల్ విల్లాకి వెళ్లి ఫ్రెష్ అవుతారు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన మాయ డెవిల్, బుజ్జమ్మ రెడీనా వాచ్ పెట్టుకుంటూ అడుగుతాడు డెవిల్. హా వస్తున్నా అంటూ మాయ రెడీ అయ్యి రాగానే చూస్తూ ఉండిపోతాడు. ఓయ్, ఏంటలా చూస్తున్నా అంటూ కళ్ళెగరేస్తుంది మాయ. రెడ్ కలర్ సింపుల్ టాప్, క్రీమ్ వైట్ కలర్ లెగ్గింగ్, చిన్న క్లిప్ పెట్టి లూజ్ గా వదిలేసిన హెయిర్, కళ్ళు ఎగరేసినప్పుడు ఊగుతున్న జుంకాలు, అప్సరసలా మెరిసిపోతూ పిలుస్తుంటే తెలియకుండానే మాయలో పడి ముందుకు వెళ్ళిపోతాడు. ఓయ్ హలో హలో, డెవిల్ గారు, చూపులో తేడా కనిపిస్తోంది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. అక్కడ మన కోసం రాబర్ట్ రియా వెయిటింగ్ అంటూ రెండు చేతులు అతని ఛాతీ మీద వేసి వెనక్కి తోస్తూ ఆపడానికి ట్రై చేస్తుంది. వాళ్ళే వెయిట్ చేస్తారులే, లేదంటే ఎలాగా లవర్స్ కదా, మనలాగే చిన్న చిన్న ముద్దులు, హగ్గులు, రొమాన్స్ అంటుంటే కొడతా నీకు. వాళ్ళ గురించి కూడా నువ్వే ఊహించేసుకుంటున్నావా అంటుంది చిరుకోపంతో. ఊహు, ఓన్లీ మన కోసమే అంటూ ఊపిరి ఆడనంత గట్టిగా హత్తుకుని పెదాలు అందుకుంటాడు. 10 నిమిషాలు ఆ ముద్దులో కరిగిపోతే ఉప్పగా తగిలిన రుచికి మెల్లిగా వదులుతాడు. బ్లడ్ కొద్దిగా వచ్చి పెదాలు ఎర్రగా కందిపోయినట్టు కనిపించగానే, రివీల్ నిన్ను అంటూ గట్టిగా పిడిగిళ్లతో కొట్టేస్తుంది మాయా. సారీ సారీ, ఇది నైట్ వరకే పర్మిషన్ కదా, డే టైమ్ లో కొరికేశాను. అంటే నీ పెదలు చాలా టెంప్ట్ చేస్తున్నాయి విజయమ్మ, కష్టంగా వదిలాను ఇప్పుడు కూడా తెలుసా అంటూ బ్లడ్ వచ్చిన చోట నాలుకతో చల్లగా ఉండేలా ఎంగిలి పూసి ముద్దిచ్చి పాప కోపాన్ని తగ్గించి ఇద్దరు బయటికి వస్తారు. అజ్జు, ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ అప్పుడేనా అంటుంది కల్పన. అక్క వాళ్ళ ఇంటికి అమ్మా, చిన్న సర్ప్రైజ్, వచ్చేటప్పుడు మాక్సిమం అక్కని జున్నుని కూడా తీసుకొస్తాం అంటాడు డెవిల్.
అబ్బో! ముంబై నుంచి రాగానే మా అందరికీ సర్ప్రైజా? ఏంటి మాయ అది? అంటూ ఒకవేళ ఏదైనా విశేషమేమో అని మాయ వైపు చూస్తుంది కల్పన. అదేం లేదత్తయ్యా! ఇది వేరే విషయం అని మాట్లాడుతూ ఉండగానే రాబర్ట్ కాల్ చేస్తే డెవిల్, మాయ ఇద్దరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. వెళ్తున్న డెవిల్ వాళ్ళనే చూస్తూ నిల్చునిపోతుంది కల్పన. ఏమైంది కల్పన? అంటూ వెనక నుంచి అడుగుతుంది రాజీబామ్మ. నాకెందుకో వాళ్ళందరూ మన దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు అనిపిస్తోందత్తయ్య అంటుంది కల్పన. అంటే? కల్పన అనేది ఏంటో అర్థం కాక అడుగుతుంది రాజీ. ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అజ్జులో ఏదో తేడా కనిపిస్తోందత్తయ్య. వసంత్ కూడా చూస్తున్నారు కదా మొన్న ఎలా బిహేవ్ చేశారో. ఆయనతో వాడసలు సరిగ్గా మాట్లాడడమే లేదని ఆయనేమో ఫీల్ అయిపోతున్నారు. అజ్జు చూస్తే అసలేమీ పట్టనట్టే తిరుగుతున్నాడు. ఇప్పుడేమో సర్ప్రైజ్ అంటూ అను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. కానీ ఈవినింగ్ వచ్చాక మాత్రం ఏంటో ఒకసారి అడగాలి అని ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది కల్పన. వసంత్‌కి అజ్జు అన్న, అజ్జుకి వసంత్ అన్న ఎంత ఇష్టమో రాజీకి కూడా తెలుసు కాబట్టి కల్పన బాధ అర్థం చేసుకుంటుంది. ఏం కాదులే కల్పన, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అంతా సరైపోతుంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అను కూడా ఫోన్ చేయలేదు. జున్ను ఎలా ఉందో అని నాకు కూడా కంగారుగానే ఉంది. అజ్జు ఎలాగా సాయంత్రం వాళ్ళని తీసుకొస్తా అంటున్నాడుగా. చూద్దాం పద అంటూ కల్పన మూడ్ మార్చడానికి వేరే విషయాలన్నీ మాట్లాడుతూ కిచెన్ లోకి తీసుకెళ్లిపోతుంది రాజీబామ్మ. హాల్లో ఉన్న సోఫాలో రెండు కాళ్ళు పైకి పెట్టి మునక ముడుచుకుని ఒక చెయ్యి సోఫా ఎడ్జ్ మీద పెట్టి విచారంగా ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది మమత. మమ్మీ అంటూ హాల్లోకి అడుగు పెడుతూనే పిలుస్తూ నవ్వుతూ వస్తుంది రియా. ఆ పిలుపు వినటంతోనే ఉలిక్కిపడి లేచి నిల్చుని చూస్తుంది మమత. ఎదురుగా రియా. ఆమె చేతిని పట్టుకుని 6 అడుగులు ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, చామన ఛాయతో టిప్ టాప్ గా నిల్చుని కనిపిస్తాడు రాబర్ట్. ప్రస్తుతానికి రాబర్ట్ విషయం ఓన్లీ కార్తీక్ వరకు మాత్రమే తెలుసు. వీరేందర్కి హార్ట్ అటాక్ రావడంతో ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పడం ఎందుకని కార్తీక్ ఇంకెవరికి ఏమీ చెప్పడు. కానీ ముంబై వెళ్ళింది రాబర్ట్ కోసమే అని, అక్కడ అతనితోనే ఉంది అని కార్తీక్ కి తెలుసు. అందుకే రియా పక్కన ఉన్న ఆ కొత్త వ్యక్తి ఎవరో తెలియక అంత చనువుగా రియా కూడా చెయ్యి పట్టుకునేసరికి ఎవరా అని వాళ్ళనే చూస్తూ ఉంటుంది మమత. ఎవరే అంటూ చెప్పకుండానే ముంబై వెళ్ళిపోయినందుకు కోపంగా ఉండి కాస్త ముందుకు వచ్చి అడుగుతుంది మమత. నీకు కాబోయే అల్లుడత్తా అంటూ మాయ చేతిని పట్టుకుని డెవిల్ ఎంట్రీ ఇస్తాడు. గుండెల్లో రాయి పడినట్టు అయిపోతుంది మమత ఆంటీకి. ఆల్రెడీ డెవిల్ అంటే టెన్షన్ ఉంది కాబట్టి ఏమంటున్నావు బాబు అంటుంది వణుకుతున్న గొంతుతో మమత ఆంటీ. చెప్తాలే గాని అక్క బావ ఎక్కడున్నారు అంటూ చాలా క్యాజువల్ గా అడుగుతాడు డెవిల్. ఇక్కడే ఉన్నాం అజ్జు అంటూ అప్పుడే లోపల వాళ్ళ బెడ్రూమ్ నుంచి బయటకొస్తారు కార్తీక్ అను. అను చేతిలో జున్ను కూడా ఉంటుంది. ఇంకా క్షణం కూడా లేట్ చేయకుండా డెవిల్ చేతిని విడిపించేసుకుని తుర్రుమంటూ జున్ను దగ్గరికి పరిగెడుతుంది మాయ. ఉష్, దీనికి ఈ పిల్లలకిచ్చేంటో అనుకుంటూనే డెవిల్ కూడా జున్ను దగ్గరికే వెళ్లి అందరినీ పలకరిస్తాడు. రియా మాత్రం గొప్పగా వాళ్ళ అన్న వదినల్ని జున్నుని పరిచయం చేస్తూ ఉంటుంది రాబర్ట్ కి. ఇంకా టెంపరీగా జున్ను మాయ చేతిలోకి చేరిపోతే కార్తీక్ తో రాబర్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు డెవిల్. కాసేపట్లోనే కార్తీక్, రాబర్ట్, డెవిల్ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే అక్కడికి ఏమీ తెలియనిది అనూకి, మమతాకే. కార్తీక్, డెవిల్ నవ్వుతూ రాబర్ట్ తో మాట్లాడుతూ ప్రియాకి అతనితో లవ్ అని, ఇప్పుడు పెళ్లి అనగానే ఇంకా అను కూడా నవ్వుతూ మాట్లాడేస్తుంది. అక్కడికి ఏమీ అర్థం కానిది మమతాకి మాత్రమే. అందుకే పాపం వాళ్ళందరినీ చూసి మమతకి పిచ్చిలేస్తూ ఉంటుంది. సడన్ గా ఈ విలన్ లాంటి అల్లుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడబ్బా అని బుర్రగోక్కుంటూ ఉంటే పదండి డాడీ దగ్గరికి వెళ్దాం అంటుంది రియా. హార్ట్ అటాక్ వచ్చాక మామను చూడలేదని నవ్వుకుంటూనే అందరితో పాటు రూమ్ లోకి వెళ్తాడు డెవిల్.
అయ్యో! ఆయనకి అజ్జు వల్లే కదా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని పాపం మమత కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా పడుకున్న వీరేంద్రకి ఒకేసారి బిలబిలమంటూ వీళ్ళంతా వచ్చేసరికి గుండె దడ మొదలయ్యి టెన్షన్‌గా లేచి కూర్చుంటాడు. నాన్న ఏం కాదు, కంగారు పడకు అంటూ ముందే కార్తీక్ వెళ్లి వీరేంద్ర భయపడుతుంటే మళ్ళీ అటాక్ వచ్చేస్తుందని ధైర్యం చెప్తాడు. డెవిల్‌ని, రాబర్ట్‌ని అక్కడ చూడటంతోనే మళ్ళీ వీరేంద్రకి పానిక్ అటాక్ అవుతూ నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నన్ను వదిలేండి బాబోయ్ అని అరుస్తూ ఉంటే అక్కడికి విషయం తెలియని మమత, అనులు నుదురు చిట్లించి చూస్తారు. మామా ఎందుకంత ఆత్రం, చెప్పేది విను అంటూ డెవిల్నే పాపం ఆపించి వీరేంద్రతో కొంచెం కూల్ గా మాట్లాడి రియా రాబర్ట్ల పెళ్లి కోసం చెప్పేసరికి ఏంటేంటి దాంతో పిల్ల అని నోరు తెరిచేస్తాడు వీరేంద్ర. ప్రపంచంలో వేరే ఎవ్వడు దొరకనట్టు దీనికి రాబర్ట్ గాడే కావాల్సి వచ్చిందా అని ఏడుపు ఆపుకుంటూ హిహిహిహిహిహిహి హిహిహిహిహి చేసుకోండి చేసుకోండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటాడు పళ్ళన్నీ కనిపించేలా ఇకిలిస్తూ. చేసుకోవడం కాదు మామా, నువ్వే మా డాడ్తో మాట్లాడాలి అనగానే ఏంటి నేనా అంటాడు మళ్ళీ ఏడుస్తూ. ఒకడేమో పోలీస్ మొగుడు, ఇంకొకడేమో దానాలుడు. నా దరిద్రం కాకపోతే ఇద్దరు నాకే తగలాలా అని వీరు మనసులోనే తిట్టుకుంటూ ఉంటే అదే కాదు, నీతో ఇప్పుడు చాలా పని పడింది మామా, పద బయటికి వెళ్దాం అంటూ హార్ట్ పేషెంట్ అన్నా కూడా వినకుండా లాక్కుపోతుంటాడు డెవిల్. మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా వసంత్ ఇంటికి స్టార్ట్ అవుతారు విత్ మమతా ఆంటీ. ఇంకక్కడ అసలు నాటకం షురు. ఆ నాటకం ఏంటో మీకు రేపు చెప్తానే. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే కథ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అని కామెంట్స్ లో చెప్పండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.